తెలుగుదేశం అంటేనే హైటెక్ పార్టీ. ప్రచారం మొదలుకొని పనితీరు అంచనా వరకు అంతా టెక్నాలజీనే. అలాంటి హైటెక్ పార్టీ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వెనకబడిందన్న చర్చ జరుగుతోంది. బాబు ఫోటోలు, ప్రచార హడావుడి కనిపించే సోషల్ మీడియాలో ఈ మధ్య ప్రభుత్వంపై విమర్శలు, కార్టూన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం ఇవ్వడంలో టీడీపీ వెనకబడిందంటున్నారు. చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరకు పార్టీలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తారు. పార్టీ నేతల పనితీరును సైతం ఐవీఆర్ఎస్ విధానంతో సర్వేలు నిర్వహించే రిపోర్టులు తయారు చేస్తున్నారు అధినేత. మరోవైపు పార్టీ సభ్యత్వానికి కూడా హైటెక్ కార్డులను తయారు చేయించారు చినబాబు లోకేష్. ప్రచారం నుంచి ప్రతి అంశంలో టీడీపీ టెక్నాలజీని మొదటి నుంచి బాగా ఉపయోగించుకుంటుందన్న పేరుంది. సార్వత్రిక ఎన్నికల్లో సైతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిందా పార్టీ. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా విస్తృతంగా పోస్టులు ఫేస్బుక్లలో కనిపించేవి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీలు కనీసం ఊహించలేని స్థాయిలో సోషల్ మీడియాలో ఆధిపత్యం ప్రదర్శించింది తెలుగుదేశం. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని వైసీపీ అందుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్ పార్టీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంపై విమర్శనాత్మకంగా పోస్టింగ్లు పెడుతోంది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఫేస్బుక్ లో దర్శనమిస్తున్నాయి. ఎఫ్బీలో జరిగే చర్చల్లో కూడా జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ తమ గళం వినిపిస్తున్నారు. మరోవైపు వాట్సాప్ లో సైతం ఇదే జోరు చూపుతోంది వైసీపీ. ఇదిలా ఉంటే పొలిటికల్ పంచ్లు అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలతో పోస్టింగ్లు దర్శనమిస్తున్నాయి. బాబు మాట్లాడిన మరో నిమిషంలో వ్యంగ్యంగా లేక విమర్శలతో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు, విధానాలను ఎండగట్టేందుకు ఆసక్తికరంగా పోస్టులు చేస్తున్నారు. దీనికోసం వైసీపీలో ప్రత్యేకంగా టీంలు పనిచేస్తున్నాయి. పార్టీ పరంగా ఈ విషయంలో కొంత ప్లానింగ్ తో వ్యవహరిస్తుంటే మరోవైపు వైసీపీ అభిమానులు కూడా తమ వంతు పనిచేస్తున్నారు. కేవలం ఇండియా నుంచే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశాల నుంచి జగన్ పార్టీ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. దీంతో ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో ప్రతిపక్ష వైసీపీ హవా కొనసాగుతోందంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఐటీ వింగ్ కు చాలా ప్రాధాన్యం ఉంది. పార్టీ అధికారంలోకి రావడానికి ఐటీ వింగ్ చేసిన ప్రచారం అద్భుతం అంటూ గతంలో అంతా కీర్తించారు. అయితే ఇప్పుడు ఆ వింగ్ పూర్తిగా డల్ అయిపోయిందన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు పార్టీ పరంగా ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు పెద్దగా ప్రయత్నాలు కూడా జరగట్లేదట. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురుదాడి తగ్గుతుంది. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో చేసినన్ని విమర్శలు అధికారంలో కూర్చుని చేయలేరు. ఈ కారణం కూడా తోడవటంతో ప్రతిపక్ష వైసీపీ సోషల్ మీడియాలో దూసుకుపోతుంటే టీడీపీ చతికిల పడుతోందన్న వాదన వినిపిస్తోంది.